వస్తారా? చేస్తా, కానీ ఈ మధ్యన ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నా నేను. ఏ నియమం? ఇక్కడ ఎవరు ఉండదు. 1, తలుపులు మొత్తం తెరిచి ఉండాలి. 2, మీరు రూములోకి పోయి తాళం పెట్టుకోవాలి. 3, ఆ తర్వాత నాకు ఎదురు కానీ పక్కకు కానీ వెనకకు కానీ ఎవరు ఉండదు. 4, దాని తర్వాత మీ బట్టలందరినీ బయట కొమ్మను. 5, ఏంటి మరి ఇన్ని నియమాలు? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుకున్నా నా గ్రహస్థితులను బట్టి అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ పోయినాడు, అటు చూచినాడు, ఇటు చూచినాడు, పై అంతస్తులో ఎవరన్నా ఉన్నారు, అటు చూచినాడు, ఎక్కడెవరు లేరు అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళినాడు. ఒక్కసారే గోవిందంటే కష్టం కదా, ఏమవుతుందో పరిస్థితి అని ఉన్నాడా పోయినాడా? ఉన్నాడు. ఉన్నాడా పోయినాడా? ఉన్నాడు. దా అన్నాడట, వదిలవాడు. పిల్లవాడు పిలిచాడట, నారద మహర్షి ఇలారా అన్నాడు. నువ్వు మాట్లాడుతున్నావా బాబు? నేనే మాట్లాడుతున్నాను. నీ గోవింద ఎంత గొప్పదో తెలుసునా? నేను సాలెపురుగు జీవనంలో ఉన్నప్పుడు నీ గోవిందనామంతోనే దాని నుంచి ఉత్తమమైన చిలుక జీవనానికి వచ్చాను. ఆ తర్వాత అదే గోవిందనామంతో నేను అద్భుతమైనటువంటి ఒక లేగదూడగా పుట్టాను బ్రాహ్మణింట్లో. ఆ తర్వాత మళ్ళా గోవిందనామంతో ఇదిగో రాజుగారి కుమారునిగా పుట్టానయా, ఇది గోవిందనామం యొక్క గొప్పతనమయా అన్నాక. అయితే గోవిందనామంలో ఇంత గొప్పతనం ఉందన్నమాట అనుకున్నాను. అందుకే అప్పటి నుంచి అందరూ ఏం చేస్తున్నాడు? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, భద్రాద్రి రామచంద్ర గోవింద గోవింద. సేవ వచ్చినా గుళ్ళోకి వెళ్ళినా ఏం చేస్తున్నాడు? గోవింద గో అంటే వెంటనే అద్భుతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కలిగింపజేసేటువంటిది గోవింద నామము అని. దివ్యమైన పరంధామమునకు పరమాత్మ గోపికలను చూచినాయట. ఏనాడైతే పూతన సంహారం జరిగిందో ఆనాడే నిర్ణయించుకున్నాడు, విషపూరితమైన పాలనిచ్చిన పూతనకే మోక్షమిస్తే ఇక మరి వీళ్ళకేమియ్యాలి? ఆనందం ఇచ్చేటువంటి లీల, రాసలీల చేయాలన్నట. శరత్పూర్ణిమ రానే వచ్చింది. దివ్యమైనటువంటి యొక్క శరత్కాలంలో ఆశ్వేయ మాసంలో మల్లెపూలు కూడా పూసాయటండి. ఆశ్వేయ మాసంలో మల్లెపూలు పూస్తాయి ఎక్కడన్నా? కానీ ప్రపంచంలో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు కూడా పూసాయట. దివ్యమైనటువంటి యొక్క కృష్ణుని యొక్క ప్రభావం గూర్చి గోపకులు ముచ్చరించుకున్నాయట. మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయనేమో కానీ ఆయన సామాన్యమైన వ్యక్తి కాదయ్యా అన్నాయట. అద్భుతమైనటువంటి యొక్క రాసక్రీడ. వెళ్ళారు అందరూ కూడా. బృందావనంలో శరత్పూర్ణిమ రానే వచ్చిందట. వాళ్ళందరూ కూడా గోపికలందరూ వచ్చేసారు. చంద్రోదయం జరిగింది. చంద్రుడు చూస్తున్నాయట. ఎట్లా ఆడతాడో స్వామి చూడాలనుకున్నాడు. గోపికలందరూ వచ్చారు. ఏ బాబు అమ్మాయిలు మీరందరూ లైన్గా రౌండ్గా నిలబడండి. నిలబడ్డాడు. గుండ్రగా నిలబడ్డ తర్వాత కృష్ణుడు ఎక్కడ నిలబడ్డాడు అంటే మధ్యలో నిలబడ్డాడు. తామర కమలానికి పుప్పొడిలాగా నిలబడ్డాడు. అందరూ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకున్నారు. ఇది ఒక్కొక్కసారి మీరు వేసుకొని తిరుగుతుండగా నేను కూడా మీ పక్కకు వస్తానన్నాడు. స్వామి మా పక్కకు వస్తేనే నాకు సంతోషం అంటే నారీ నారీ నడుమ మురారి, హరికి నడుమ ఒయ్యారి. అలాగా చుట్టూ నిలబడ్డారట. నిలబడితే మధ్యలో స్వామి పక్క గోపిక పక్క స్వామి పక్క గోపిక. అద్భుతమైనటువంటి యొక్క రాసక్రీడ. ఎవరు చూస్తున్నారు? దేవేంద్రాదులందరూ కూడా వచ్చి ఆకాశంలో నిలబడి మనం కూడా వెళితే బాగుండు, అక్కడికి వాళ్ళతో పాటు ఆడితే బాగుండు అనుకున్నారు. దివ్యమైనటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. పార్వతి నేను వెళ్ళొస్తాను అక్కడికి.
నారదా నువ్వు కూడా రావయ్యా. అక్కడికి వెళ్ళారు. అక్కడ పెద్ద బోర్డు రాసి ఉందట, పురుషులకు ప్రవేశము లేదు. దేవేంద్రాలు వచ్చేట, పురుషులకు ప్రవేశం లేదట. నారదుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు లోపలికి. ఏ నారదా, ఈ బోర్డు చదువు. నేను మొన్ననే చదివిన పురుషులకు ప్రవేశం లేదని. మరి నువ్వెందుకు వస్తున్నావు అంటే, మీరందరూ పురుషులా అని అడిగాడు. కాదా? కాదు. పురుషుడు ఎవరంటే ఒక్క పురుషోత్తముడే పురుషుడు. మిగతా వాళ్ళం మనమంతా కూడా స్త్రీలమే సుమా. అద్భుతమైనటువంటి యొక్క ఆయన దర్శనం కోసం వేచి ఉన్న జీవులం మనమంతా. అందుకోసం ఆయన దర్శనము, ఆయనతో కూడి ఉండడమే ఆనందం తప్ప ఇంట్లో స్త్రీలు పురుషులనే భేదం లేదే, మనమంతా స్త్రీలమే అన్నాడు. అట్లాగా మరి అయితే మమ్మల్ని రావచ్చా ఏమిటి, రండి అన్నాడు. ఆరంభమైంది. ఏమ్మా, కాలు ఎలా వేయాలి, చెయ్యి ఎలా ఊపాలి, పాట ఎలా పాడాలి, ఏది చేయాలి అని చెప్పి అన్నీ చెప్తున్నాటండి స్వామి. స్టార్ట్ అండి. 1 2 3. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. రమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోపాలకృష్ణ భగవానికి, రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి. అద్భుతమైన ఆట లోపల ఊగిపోతున్నారట గోపికలందరూ కూడా. ఇంత ఆనందం ప్రపంచంలో ఎవరికైనా ఏ లోకంలోనైనా ఎప్పుడైనా దొరుకుతుందా? ఆనందపడిపోతున్నారు. ఆనందపడుతున్నాడు స్వామి. ఆనందమైన కాలంలో అందులో అవరోధాలు ఏమీ రాకూడదండి. బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడు. కానీ నా స్వంతము అనుకుంటే తప్పు కదా. ఈ కృష్ణుడు నా ఒక్కదానికే సొంతం అయితే బాగుంటుండే అని ఒక హామీగా అనిపించింది. ఆ అనిపించడం అనేటిది ఓ వైరస్ లాంటిదండి, అందరికీ అనిపించి. నేను అందరి వాడిని ఒకటి, మీరందరూ నా వారు రెండు, కానీ నీకే సొంతం కావాలంటే ఎట్లా? అందుకోసమై వీల్లేదు అన్నాడు. చెక్కుమని అక్కడ మాయమైపోయాడండి స్వామి. ఈ భుజాల మీద చేతులు వేసుకున్న వాళ్ళు ఏమైపోయిందంటే, ఓళ్ళ భుజాల మీద ఓళ్ళకు చేతులు ఉన్నాయి కానీ నడమ కృష్ణుడేడి, ఏడి ఆయనే. ఏడి అంటే ఏడి, ఏడి అంటే ఏడి అయిపోయింది.
చూచారు, వెతికారు. అట్లా వాడి వెతుకుదాం. మరి ఇంతమంది మనం ఉండగా మనకంటే గొప్ప ఎవరన్నా వచ్చి తీసుకువెళ్ళారు ఆయనను? లేదే. అందరం ఉన్నామే ఇక్కడనే. అడుగులు కనిపించినాయట కృష్ణ పరమాత్మ వెళ్ళినట్టుగా. అదిగో ఇటు వెళ్ళాడు, మళ్ళీ ఇటు అడుగులు కనిపించాయి. అటు వెళ్ళినట్టున్నాడు ఆయన. అటు వెళ్ళాడా, ఇటు వెళ్ళాడా, అటు వెళ్ళాడా, ఇటు వెళ్ళాడా? నలుగురు 4 పక్కల వెతుకుతున్నారు, గ్రూపులుగా. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, నెల రోజులైందండి. ఆహారం లేదు, పానీయం లేదు. అదే ఆనందం లోపల ఆనంద బాష్పాలు కారుతున్నాయట. పరమాత్మ కనిపించాలి అంటే శరీరంలో ఉండేటువంటి కళ్ళలో ఉండే కన్నీరంతా అయిపోయితే అప్పుడు భగవంతుని యొక్క దర్శనం అవుతుందట. దివ్యమైనటువంటి యొక్క స్వామి ఎటుబాయ్ మనను వదిలేటు వెళ్ళిపోయాడు అని తలా ఒక దిక్కు. తులసి చెట్టు అంటే ఆయనకి ఇష్టం కనుక అటు వెళ్ళాడేమో, పూల చెట్టు అంటే ఇష్టం కనుక ఇటు వెళ్ళాడేమో. ఎక్కడో వెతుకుతున్నారు. 4 వెళ్ళారు. నల్లనివాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జిల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవురాజిల్లెడు మోమువాడొకడు చెల్వలమన మనధనంబు తెచ్చెను మల్లియలార మీదు పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అద్భుతమైనటువంటి యొక్క ఏమైపోయినారు వీళ్ళంతా అంటే శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళ మనసులు కృష్ణుడితోనే వెళ్ళిపోయాయి అక్కడికి అనుకుంటున్నారట. అందరిలో ఎవడమో తప్పు చేశాం, ఎవడమో కాదు అందరం చేశాం కనుకనే ఆయన వెళ్ళిపోయాడు. నీ తప్పు నా తప్పు అని మనం ఒకళ్ళనొకళ్ళని అనుకోవడానికి వీల్లేదు, అందరిది తప్పే. అందుకోసం ఏం చేద్దాం, పిలుద్దాం ఆయనను. ఎలా పిలుద్దాం? జై జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ జై జనార్దన జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావక త్వయి ధృతాసవా త్వాం విచిన్వయే జయ జనార్దన శరదుదాశయే సాధుజాతస సరసిజోదరా శ్రీమృషాదృశ సురతనాతకే శుల్కదాసిక వరద విఘ్నతో నేహ కిం వధా జయ జనార్దన జలాశయాద్యాళ రాక్షస వర్షమారుతా ద్వైయుతానలాల్ పురుషమయాత్మజ ద్విశతతో భయ దృషభతే వయం రక్షితామో జై జై జయ
रचिताभयं वृष्टिदृश्यते चरणमीयुषां संस्कृते भया सरसरोरुहं कान्तकामदं शिरसि देहिना श्रीकरग्रहं जय जनार्दन जनार्तिहान् वीरजोषितां निजजनस्मया ध्वंसनस्मिता भज सखे भव किङ्किरीं स्वनो जलरुहासनं चारुदर्शनं जय जनार्दन పతే గోపాల కృష్ణ భగవానికి. ఏడిద్దామన్నా కళ్ళ నుంచి నీళ్లు రాకుండా అయిపోయానండి. అంత పిచ్చివాళ్ళు అయిపోయారు గోపికలంతా. స్వామి చూచాయట, వీళ్ళ యొక్క కర్మ పరిపక్వత అయింది, ఇక వెళ్ళి దర్శనమిస్తానని రానే వచ్చాయటండి. వీళ్ళందరూ అనుకున్నాడు స్వామి వస్తున్నాడు, ఎవ్వరు మాట్లాడవచ్చు. ఆయన దగ్గరికి వస్తాడు, ఏమేమో చేష్టలు చేస్తాడు, ఎవరు లొంగిపోవచ్చు. దగ్గరికి వచ్చి మాట్లాడిచ్చినా మనం అసలే మాట్లాడవచ్చు. వచ్చాట ఆయన వచ్చినాక ఆగుతాయండి ఆత్మలు. పరమాత్మ వచ్చినాక ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడైనాడండి. వాళ్ళందరినీ అక్కడ ఉంచలేదు, అటోళ్ళని ఇటోళ్ళని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడో ఏమిటో ఏం చేశాడు. వాళ్ళందరూ వచ్చి గోవింద అంటే గోవింద అనడం మొదలుపెట్టారు. మన లోపల ఉండేటువంటి అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే అది దుఃఖంగా మారి, ఏ సమయంలోనైతే దుఃఖమంతా ఆ అహంకారం దుఃఖంగా మారి కనుల వెంట కారిపోతుందో మన ఆత్మలు శుద్ధి అవుతాయట. ఆ పరిశుద్ధాత్మ అయినటువంటి యొక్క పరమాత్మ అప్పుడు చేతనలను తన దగ్గరకు తీసుకుంటాడు. ఆనందం కలిగింది గోపికలారా. ఈ ఆనందం మీకు ఎప్పుడూ కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒకసారి బృందావన రాసలీలను మీరు మనస్సులో స్మరిస్తే చాలు, ఆ స్మరించిన వెంటనే నేను మీకు దర్శనమిస్తాను. మీరు ఆడుకున్నట్టుగా భావించినా నేను మీతో వచ్చి ఆడుకుంటూ ఉంటాను అన్నాట స్వామి. దివ్యమైనటువంటి ఒక వైకుంఠ లోకధామాన్ని చూపించినాడు. తాను ఎవరికి ఏమిద్దామనుకున్నాడో అందరికీ అన్నీ ఇచ్చాడు. గోపికలకు తమ దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఎవరంటే వీళ్ళంతా మామూలు వాళ్ళ, ఋషులు వాళ్ళంతా. ఎన్నెన్ని వేల 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 సంవత్సరాలు యుగయుగాలుగా తపస్సు చేస్తే భగవంతుని యొక్క దర్శనమైంది. భగవంతుడు సాక్షాత్కరించాడు. గోపికలారా, ఇక నేను వచ్చిన పని సగమైంది, ఇంకా సగం ఉంది ముందర, అది ఇక్కడ కాదు అన్నాట స్వామి. నువ్వు ఎక్కడికి వెళతావని వీళ్ళు అడగలేదండి. కళ్ళు మూసుకుంటున్నారు ఏమన్నంటే, మూసుకోగానే కళ్ళల్లో కనిపిస్తున్నాడు పరమాత్మ. దివ్యమైనటువంటి యొక్క గోపికలకు రాసక్రీడ ద్వారా అద్వైత భావాన్ని అలవర్చాడు స్వామి. ఆ తర్వాత దుష్టదమనుడు అనే రాక్షసుణ్ణి, శంఖచూడు అనే వాణ్ణి, ఆ తర్వాత వృషభాసురుణ్ణి ఇతరత్ర సంహరించాడు స్వామి. ఎక్కడన్నాడు స్వామి? బృందావనంలో ఉన్నాడు. అక్కడేం జరుగుతుంది మధురలో అంటే భయపడిపోతున్నాడు. కంసుడు ఎంత అయిపోయినాడంటే దాదాపు 250 కేజీల మనిషి 60 కేజీలకు వచ్చిండు. మరి తింటులేడా? తింటున్నాడు. ఎంతనన్న తిననిగాక మనస్సు నిండా రంది ఉంటే నీరైపోతుంది తిండి అంతా. వాళ్ళు అక్కడ గంధాలు పూస్తున్నారు, ఉపచారాలు చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. కానీ ఏమే ఒక ఆయన వచ్చినట్ట, కంసమహారాజా పాలు తాగుతారా? నువ్వు కృష్ణునివా అంటున్నాడు. నేనెందుకైతే కృష్ణుణ్ణి? నేను దాస్యాను.
ఇంకో ఆయన వచ్చింది మెల్లగా విసురు. ఆ విసనకర్రలోంచి కృష్ణుడు వస్తాడేమో. పండిపోయిండండి. ఎవరైతే భక్తిలో పండిపోతారో వాళ్లకు భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది. అందుకోసం ఏం జరిగింది ఇక్కడ, కంసుడు భయపడుతూ ఉంటే మీటింగ్ పెట్టారు. కంస మహారాజా, ఎంతకాలం ఈ భయంతో చస్తున్నావు? భయంతో చస్తున్నావు అంటే ఏమిటండి భయం? ఎవరికైనా రోగం వస్తుంది, ఆ రోగం వస్తే ఆ రోగానికి మందు కాదు, మందలించడానికి పోతారు. ఏమయ్యా అయ్యగారు షుగర్ వచ్చిందట కదా మీకు? వచ్చిందండి. ఏం భయం లేదు దాంట్లో. టైం టు టైం తినాలి, టైం టు టైం మనసులో ఏం పెట్టుకోవద్దు, అద్భుతంగా సంతోషంగా ఉండాలి. షుగర్ ఏం చేయదు, ఏదో ఏదో. కానీ ఒక మాట, మా వాడకట్టు కూడా ఒకళ్ళకు షుగర్ వచ్చింది, పాపం కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినాయా? వీడు కళ్ళను ముట్టి చూసుకుంటాడు. అయితే మరి వీడు మందలియ వచ్చినట్ట, భయపెట్ట వచ్చినట్ట, అయ్యగారు షుగర్ వచ్చినట్ట, ఇంకోటి వచ్చిండు. వచ్చిందండి, ఏం కాదు, భయం లేదు, మంచి టైంకు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మందులు వేసుకోవాలి. కానీ కాళ్ళు జాగ్రత్త, స్పర్శ అవుతుంది కాళ్ళు. పోయినాక మా వాడకట్టుకు ఒక ఆయన పాపం 2 కాళ్ళు కొట్టేసిండ్రు, వీడు కాళ్ళు చూసుకుంటాడు. అంటే పరిస్థితి ఏమిటిదంటే, వీడు మందలియ వచ్చినట్ట, భయపెట్ట వచ్చినట్ట. ఎక్కువ తినవద్దు షుగర్ వచ్చి ఇంకోటి వచ్చింది. తక్కువ తినొద్దు, ఎక్కువ తినవద్దు. ఎక్కువ తిని ఆయాసం అయితే తినవద్దు, ఆకలి అయ్యేటట్టు తినవద్దు, సమానంగా తినాలి. భయపడకు, ఏం కాదు. కానీ అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండు. కారణం ఏంటంటే, షుగర్ వస్తే మావానికి షుగర్తో పాటు మూర్ఛ రోగం వచ్చి గిరగిరి కింద పడుతున్నాడు వాడు. అందుకోసం మరి ఏమిదిరా నాకు ఇవన్నీ కూడా, ఇవాడు కాళ్ళు పోయినట్టు, వీడు కళ్ళు పోయినట్టు, వీడికి మూర్ఛ అంటాను. వీళ్ళందరూ భయపెడుతున్నారు. కంసునికి కూడా ఇదే పరిస్థితి అండి. మేమందరం లేమా, కానీ వాడు సన్నగా చిన్నగా ఉన్నట్ట. ఏ సందులోంచి వస్తాడు, అగో చూసినావా, మళ్ళీ సందులోంచి వస్తానని పడుతుంది. మీరే రానియ భయమేం లేమా, కానీ ఏం పట్టుకొస్తాడో వాడు రాంగ చేతులు కొట్టడానికి. ఇవన్నీ ఏమైపోయిందంటే తన్మయావస్థలో పడ్డాడు కంసుడు. ఆ తర్వాత కొంతమంది వచ్చాట, ఈ బతుకుతూ భయపడుతూ చావుడు ఎందుకయ్యా? చావు ఎన్ని రోజులు వస్తాయి? ఒక్క క్షణమే. చావంటే వింటే భయము, చావంగా అదే తన్మయము. మనకేది తెలియదు. నేను చచ్చిపోతున్నాను ఎవరికి తెలియదండి. పుడుతున్నాను తెలిసిందా ఎవరికన్నా? పోతున్నాను కూడా ఎవరికి తెలియదు. కనుక ఓ పని చేద్దాం, వాళ్ళిద్దరిని ఇక్కడ పిలిపిద్దామా? ఎవరిని? అదే ఆ బలరాముడు కృష్ణుడిని. ఎందుకు కాదయ్యా, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంత ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు? గజం బావు అంతేనా? మరి ఎంత దొడ్డున అనుకుంటున్నావు? జోకితే 20 కిలోలు. అయ్యో ఇంతేనా? అంతే. నువ్వు గట్టి ఒక చెంపదెబ్బ పెడితే వాళ్ళు కింద పడిపోతారు. ధైర్యం చెప్పారు. మరి వాళ్ళు రావాలంటే పుట్టినప్పటి నుంచి ఒక్కసారి తీసుకురాకపోతే చెల్లెను నిద్రకు ఒకటి, నువ్వు ఒకపోతే. కనుక మరి ఎవరిని పంపిద్దాం? మన అక్రూర మహాశయుడు ఉన్నాడు కదా, ఆయనను పంపిస్తే ఆయన తీసుకొస్తాడు వాళ్ళని. మరి ఎందుకు తీసుకొచ్చిపోతున్నారంటే ఏం చెప్తాం? మనం ధనుర్యాగం చేద్దామా ఇక్కడ. ఆ ధనుర్యాగంతో దేశానికి సుభిక్షత ఏర్పడుతుంది, నీకు ఆయుష్యం పెరుగుతుంది. చేద్దాం. ముహూర్తం పెట్టారు, యాగానికి సంబారాలు సిద్ధమైపోయినాయి. అక్రూర మహాశయుడు బయలుదేరినాడు బృందావనానికి. వెళ్ళగానే అక్కడ అక్రూరుని కూడా అనిపించిందటండి, నేను పుట్టినప్పుడు పోలేదు, కనీసం మాట్లాడించ కూడా పోలేదు, పిల్లల్ని చిన్నప్పుడు చూడలేదు, ఆ బలరామకృష్ణుడు నన్ను ఆదరిస్తారా? వెళితే రథం పోతోంది, యమునా నది దాటింది. బలరామకృష్ణులు ఇద్దరు కూడా గోవులను కొట్టుకొని వస్తున్నారు. అయ్యా అదయ్యా, ఆ రథం ఎవరిది? ఆ రథం మీద చూసే జెండా చూస్తే మాత్రం అది మధురాపురం నుంచి వచ్చింది. ఆ జెండాది గుర్తుగా రథం. పాండ్లో ఎవరున్నారు చూడు, ఎవరో గడ్డం పెట్టుకొని కూర్చున్నాడయ్యా. అయ్యో ఆపు, ఈ మందలను, అరే బాబులు మందని ఇంటికి తీసుకువెళ్ళండి. వీళ్ళిద్దరు కూడా రథానికి ఎదురుగా వెళ్ళారండి బలరామకృష్ణుడు. ఆపు అన్నాడు రథాన్ని అక్రూర మహాశయుడు. చేతులు జోడించాడు, దిగాడు. మహాత్మా మీరా? అక్రూర మహాశయులా రండి.
స్వాగతం సుస్వాగతం చెరొక చేయి పట్టుకున్నారు వాళ్ళు, ఇంటి దాకా తీసుకువెళ్ళారు. ఈయనకు సందేహం తొలగిపోయింది. బలరామకృష్ణుడు నన్ను మందలిస్తారో మాట్లాడిస్తారో అనుకున్నా కానీ ఎంత ప్రేమ స్వామికి. మరి స్వామికి లేకపోతే ఎవరికి ఉంటుంది ప్రేమ? తీసుకువెళ్ళారు, పాదాలు అడిగారు, యోగక్షేమాలు అడిగారు, ప్రసాదాలు పెట్టారు. నందరాజు అడుగుతున్నాడట, మహాత్మా అంతా కుశలమైన అక్కడ మధురలో? నువ్వు వస్తుంటావు కదనే నెలకోసారి పండుగట్ట. నేను వస్తా కానీ అక్కడగా లోపల ఉన్న కంసుడిని నేను చూడలేదు. ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు రేపు వచ్చేటువంటి ఈ 4 రోజులలో ధనుర్యాగం చేస్తున్నాడే. ఎవరో? కంసుడు. బలరామకృష్ణుల్ని తీసుకురమ్మని నన్ను పంపించాడు. యశోద వచ్చిందట ముందుగా. మాకు యాగం పట్టదు, యజ్ఞం పట్టదండి, మా వాళ్ళు వచ్చుడు పట్టదు, మీరు చేసుకుంటే మీరు చేసుకోండి యాగం, మా పిల్లలని నేను ఎక్కడికి పంప. మరి ఎట్లా పోతే ఎట్లా? వార్త వెంటనే తెలిసిందట. ఎక్కడికి? బృందావనం అంతా తెలిసింది. గోపికలందరూ వచ్చి లైన్గా రోడ్డు మీద అడ్డం పడ్డారట. పన్నారు అందరు. మా కృష్ణుణ్ణి ఏదో మీ కంసుడు యాగం చేస్తుంటే తీసుకుపోవడానికి ఆయన మీ సొత్తు అనుకుంటున్నారా? మేము పోనివ్వం అన్నాడు. వీడు అక్రూరుడా? మహాక్రూరుడు తీసుకుపోవచ్చినవాడు కాదమ్మా, మహాశయుడు, ఆయన తపస్వి కావచ్చు, మా కృష్ణుడు తీసుకుపోతారా? ఈ వార్త గోవులకు తెలిసింది. గోవులు వచ్చాయి, అంబా అంటే అంబా అంటున్నాయట. దాని తర్వాత నందుడు అంటున్నాడు, కృష్ణ రేపటి నుంచి నేను వెన్న ఎవరికి తినిపించాలా? మీ అమ్మ ఎవరిని ఓపడుతుందిరా? ఏడుస్తున్నాయట నందుడు. కృష్ణుడు ఏడుస్తున్నాడు. నాన్న నేను ఎక్కడికి పోనే. బలరాముడు అన్నాడట, కృష్ణ ఒకసారి లోపలికి రా, నువ్వెవరో తెలుసా నీకు అడిగాడు. నేను మా అమ్మ కొడుకును. అవునా? అందరు మా అమ్మ కొడుకులే ఉంటారు. నీవు లోకారాజ్ఞవయ్యా, వైకుంఠధామునివయ్యా, పరమాత్మవయ్యా కావచ్చు. నేను వీళ్ళని విడిచిపెట్టా, నేను ఎక్కడికి రాను, నాకు ఇదే కావాలి అన్నాడు. భగవన్ ఇంకా చేయవలసిన కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది దుష్ట సంహారం చేయవలసి ఉంది? కౌరవులకు ఓడించి పాండవుకు రాజ్యం ఇప్పియొద్దా? ముందుకు పోవద్దా? ఇంకా అన్నయ్య నేను ఎక్కడికి రా, నువ్వు అన్నాడు. ఒక్కసారి ఆలోచించు, నేను చెప్పడం కాదు, నువ్వే ఆలోచించు అన్నాడు. పరమాత్మకు తానెవరో తానే మర్చిపోయిండట. ఆ ప్రేమకు అంత గొప్పదండి గోపకుమారులది, గోపికలది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. వెళ్ళి ఆ గోపికలను, గోవుల్ని పంపించిరా. గోపికల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. నేను వెళ్ళి అటే ఉంటాను అనుకుంటున్నారా ఏమిటి మీరు? అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాను అన్నాడు. ఎక్కడికి కూడా పోయిన తర్వాత మళ్ళీ రాలేదండి వెనక్కి శ్రీకృష్ణ పరమాత్మ. వ్రజం నుంచి పోయి బృందావనానికి వచ్చాడు. మళ్ళీ వ్రజం పోయిండా? బృందావనం నుంచి ఇప్పుడు మధురకు పోతున్నాడు. మళ్ళీ బృందావనం వస్తాడు ఆయనే? రాడు. అందుకే ఆయన వచ్చినప్పుడే పట్టుకోవాలి. మనం పట్టుకున్నామంటే దొరకడు ఆయన. అందరినీ ఓదార్చినాడట. గోవులను ఓదార్చినాడు, గోపకుమారులను ఓదార్చినాడు, గోపికల్ని ఓదార్చినాడు. చిన్న చిన్న లేగలు వచ్చి పాదాలు నాకుతున్నాయట. స్వామి మా అమ్మ వాళ్ళంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూశారు, పెరిగారు వాళ్ళు, కానీ మా గతి ఏమిటి? నేను వస్తాను కదరా అన్నాడు. ప్రయాణం సిద్ధమైనారు, రథం ఎక్కినారు. తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే ఆ గోవులు రోజు వస్తున్నాయటండి కృష్ణుని ఇంటి ముందరికి. మేము పాలివ్వాలి కదా, లేడా స్వామి? నెమిలిలు వస్తున్నాయట. మా నెమలీకలు స్వామిని ఎత్తులో పెడతారు కదా, ఏడి స్వామి? నందుడైతే దర్వాజ పట్టుకునేటండి ఇట్లా. ఎప్పుడు ఏ క్షణంలో వస్త్రం చూస్తే ఆ దర్వాజ చేరెళ్ళు ఇంత లోతు పడ్డాయటండి, అరిగిపోయి అచ్చులు పడ్డాయి చేతులు. వెళ్ళాడు పరమాత్మ. వెళుతూ దివ్యమైన యమునా నది రావడంతోనే అక్రూర మహాశయుడు అన్నాట, మహాత్మా నేను ఒక 5 నిమిషాలు సంధ్యావందనం చేసుకొని రావచ్చా? వెళ్ళండి. స్నానానికి మునిగితే లోపల వైకుంఠలోక దర్శనం ఇప్పించాడట స్వామి. అరే స్వామి లోపల ఉన్నాడు ఏమిటి అని పైకి చూస్తే అక్కడ రథంలో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ టైం ఏం లేదు కనుక దివ్యమైన వైకుంఠ దర్శనాన్ని అక్రూర మహాశయునికి ఇచ్చినట.